హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వేచ్ఛిత్ మీడియా. ఈ వారం థియేటర్లకు వచ్చిన సినిమాలో నేను ఎక్కువగా ఎదురు చూసిన సినిమా అఖిల్ సినిమా లెనిన్. సినిమా చూసిన తర్వాత నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అఖిల్ పర్ఫార్మెన్స్. నిజంగా అఖిల్ని ఇప్పటి వరకు మనం చూసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడు. లెనిన్ పాత్రలో పూర్తిగా లీనమై నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అఖిల్ పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. సినిమా కథను దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూర్ తీసుకెళ్లిన విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా అనిపించింది. పాత్రలను డిజైన్ చేసిన విధానం, సినిమాలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని బాగా పెంచాయి. భాగ్యశ్రీ బోర్సే తన పాత్రలో కూడా చాలా బాగా నటించింది. అఖిల్ ఫ్రెండ్ పాత్రలో కనిపించిన ప్రమోద్ పంజు పర్ఫార్మెన్స్ నాకు సర్ప్రైజ్ గా అనిపించింది. శివాజీతో పాటు మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పాలి. టెక్నికల్ గా కూడా సినిమా నాకు చాలా బాగా నచ్చింది. రూరల్ బ్యాక్గ్రౌండ్ ను చాలా నేచురల్ గా చూపించారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోరు, పాటలు సినిమాకు మంచి ప్లస్ అని చెప్పాలి. తమన్నా మ్యూజిక్ మరో లెవెల్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా చెప్పాలంటే లెనిన్ అఖిల్ కెరీర్ లో ఒక మంచి సినిమా అని నాకు అనిపిస్తుంది. అఖిల్ పర్ఫార్మెన్స్, ఎమోషన్స్, సెకండ్ హాఫ్, ట్విస్ట్లు ఈ సినిమాకు మెయిన్ హైలైట్స్. ముఖ్యంగా అఖిల్ అభిమానులకు మాత్రం లెనిన్ మూవీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ని ఇస్తుందని చెప్పాలి. మీరు ఈ సినిమా చూసారా? మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వేచ్ఛిత్ మీడియా. ఈ వారం థియేటర్లకు వచ్చిన సినిమాలో నేను ఎక్కువగా ఎదురు చూసిన సినిమా అఖిల్ సినిమా లెనిన్. సినిమా చూసిన తర్వాత నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అఖిల్ పర్ఫార్మెన్స్. నిజంగా అఖిల్ని ఇప్పటి వరకు మనం చూసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడు. లెనిన్ పాత్రలో పూర్తిగా లీనమై నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అఖిల్ పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. సినిమా కథను దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూర్ తీసుకెళ్లిన విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా అనిపించింది. పాత్రలను డిజైన్ చేసిన విధానం, సినిమాలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిని బాగా పెంచాయి. భాగ్యశ్రీ బోర్సే తన పాత్రలో కూడా చాలా బాగా నటించింది. అఖిల్ ఫ్రెండ్ పాత్రలో కనిపించిన ప్రమోద్ పంజు పర్ఫార్మెన్స్ నాకు సర్ప్రైజ్ గా అనిపించింది. శివాజీతో పాటు మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పాలి. టెక్నికల్ గా కూడా సినిమా నాకు చాలా బాగా నచ్చింది. రూరల్ బ్యాక్గ్రౌండ్ ను చాలా నేచురల్ గా చూపించారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోరు, పాటలు సినిమాకు మంచి ప్లస్ అని చెప్పాలి. తమన్నా మ్యూజిక్ మరో లెవెల్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా చెప్పాలంటే లెనిన్ అఖిల్ కెరీర్ లో ఒక మంచి సినిమా అని నాకు అనిపిస్తుంది. అఖిల్ పర్ఫార్మెన్స్, ఎమోషన్స్, సెకండ్ హాఫ్, ట్విస్ట్లు ఈ సినిమాకు మెయిన్ హైలైట్స్. ముఖ్యంగా అఖిల్ అభిమానులకు మాత్రం లెనిన్ మూవీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ని ఇస్తుందని చెప్పాలి. మీరు ఈ సినిమా చూసారా? మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.